మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. వార్డుల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను సభలో పెట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజనపై అధికార విపక్షాలు బగ్గుమంటున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి డివిజన్ల విభజన అనేది శాస్త్రీయంగా జరగలేదు. అధికారులు కేవలం మొక్కుబడిగా గూగుల్ మ్యాప్లు లేదంటే అక్కడటువంటి కాలువలు లేదంటే నాలాలను ఆధారంగా చేసుకుని ఎలా విభజిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న నుంచి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు సర్కిల్ కార్యాలయాల్లోనూ అదేవిధంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాల్లోనూ అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. నగర పౌరుల నుంచి ప్రజాప్రతినిధులందరికీ కూడా అభ్యంతరాలు స్వీకరిస్తున్నటువంటి క్రమంలో నిన్నటి వరకు 4,000కు పైగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేట్లు, ఎక్స్ అఫీషియో సభ్యులంతా కలిసి ప్రత్యేకంగా కమిషనరు అదేవిధంగా జీహెచ్ఎంసీ మేయర్ను వేరువేరుగా కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తమ సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని డివిజన్ల పునర్విభజన మీద ఇచ్చినటువంటి ప్రాథమిక నోటిఫికేషన్ను తుది నోటిఫికేషన్ విడుదల చేయాలి తప్ప అశాస్త్రీయంగా జరగకూడదని చెప్పేసి దీని మీద అభ్యంతరాలు వ్యక్తమైనటువంటి క్రమంలో ఈరోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. కేవలం డివిజన్ల పునర్విభజన మీద చర్చించి కౌన్సిలర్ అదేవిధంగా సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని కొత్తగా వార్డుల విభజన చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రేపటి వరకు గడువు ఉండడంతో ఈరోజు పూర్తి స్థాయిలో కౌన్సిల్ సమావేశంలో డివిజన్ల పునర్విభజన మీద చర్చ జరగబోతుంది. మరి దీనికి సంబంధించి ఒక్కొక్క పార్టీ కార్పొరేటర్లంతా కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ కార్పొరేటర్లంతా కూడా చేరుకున్నారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మనతో పడినారు. డివిజన్ల మీద బీజేపీ స్టాండ్ ఏంటి, ప్రభుత్వం అదేవిధంగా జీహెచ్ఎంసీ తీసుకున్నటువంటి ఈ డివిజన్ల నిర్ణయం అనేది ఎంతవరకు సముచితంగా ఉంది, ప్రజలకు ఎంతవరకు మేలు కలగబోతుంది, ఒక డివిజన్ను విభజించాలంటే అక్కడటువంటి హద్దులు ఏ విధంగా ఉండాలనే దాని మీద తమ అభిప్రాయాలను ఇప్పటికే వ్యక్తం చేశారు. మరి కౌన్సిల్ సమావేశంలో వీళ్ళ వాదన ఏ విధంగా ఉంటుందనేది అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ స్వామి గారు, మీ అభ్యంతరం ఏంటి? బీజేపీ తరఫున మీరు ఏ చర్చ డివిజన్ల విభజనను ఎంతవరకు మీరు ఏకీభవిస్తున్నారు? నగరాన్ని ఏ విధంగానైతే ఇప్పుడు విభజించారో ఇది పూర్తిగా అన్సైంటిఫిక్ ఉంది, అశాస్త్రీయంగా ఉంది. వార్డులు 300 చేసిరు కరెక్టే. ఇంతకుముందు పాపులేషన్ 600 ఏరియా 650 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 2000 స్క్వేర్ కిలోమీటర్లు చేసిరు. మరి గతంలో ఐలాలు కంటోన్మెంట్లు కూడా దీంట్లో కలుపుతా అన్నారు. మరి వాటి ఊసు ఇప్పటివరకు ఎత్తలేదు. 300 వార్డులని రేషనలైజ్ చేయలేదు. అంటే కొన్ని వార్డులని 2గా విరిచేస్తే కొన్నిటిని 3గా విరిచేసారు. పాపులేషన్ అనేది కొన్ని వార్డులు మౌలాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టాన్బాగ్ యాజిటీస్ ఉంచారు, 50,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా మల్కాజ్గిరిలో మాత్రం 2 పార్ట్లు వేసారు. అదేవిధంగా అనేక వార్డులని 2 పార్ట్లు 3 పార్ట్లు వేసారు. కొన్ని డివిజన్ ఏమో 20,000 అయినాయి, కొన్నివన్నేమో 30,000 ఉన్నాయి, కొన్నేమో 50,000 ఉన్నాయి, కొన్నేమో 50,000 దాటున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చిన్న డివిజన్స్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్పొరేట్స్ వచ్చే విధంగా మజ్లీస్ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీ మరి వ్యవహరించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు డీలిమిటేషన్ చేసిన తర్వాత ప్రభుత్వం ఏమంటుంది, ఒక గెజిట్ సర్క్యులేట్ చేసింది. ఈ గెజిట్లో ఏవైతే బౌండరీస్ ఇచ్చారో తప్పుల తడకగా ఉన్నాయి. అన్డిఫైన్డ్ బౌండరీస్ని మెన్షన్ చేశారు. మ్యాప్స్ పబ్లిష్ చేసేది ఉంటే మ్యాప్స్ లేదు. అంతేకాకుండా అసలు అభ్యంతరాలు చెప్పమన్నప్పుడు మీరు డేటా ఇవ్వాలి కదా. ఏ వార్డు ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత పాపులేషన్ ఉంది, ఎంతమంది ఓటర్లు ఉన్నాయని ఒక డేటాని మీరు పబ్లిష్ చేయకుండా అభ్యంతరాలు ఏ విధంగా స్వీకరిస్తారు? కేవలం ఒక వార్డుకి సంబంధించిన బౌండరీలో బహుదా వస్తే అభ్యంతరాలు వస్తాయి. కానీ ఓవరాల్గా హోలిస్టిక్గా మనం అడ్మినిస్ట్రేషన్ అంటే ఈరోజు పునర్విభజీకరణ లేకపోతే హైదరాబాద్ విలీనం మొత్తం కూడా చేస్తోంది కేవలం అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వడం కోసమే అని చెప్తున్నటువంటి మీరు మరి ఈ బెటర్ సర్వీసెస్ ఇవ్వడం కోసం మీ ప్రణాళిక ఏంది? కార్పొరేషన్ని సింగిల్ కార్పొరేషన్ ఇస్తారా, 2 3 ఇస్తారో అది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. వాటి బౌండరీస్ కూడా డిఫైన్ చేయాలి. పూర్తి స్థాయిలో మీ యొక్క ఆలోచనని ప్రజల ముందు పెట్టిన తర్వాత మాత్రమే దానిపైన చర్చ పెట్టి అభిప్రాయాలు స్వీకరిస్తే బాగుంటుంది. అంతేకాదు జీహెచ్ఎంసీ పరిధిలో అనేక ఎంటిటీస్ ఉన్నాయి. హెచ్ఎండిఏ, హైడ్రా, వాటర్ వర్క్స్, హెచ్ఎండిఏ ఉంది. హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ అథారిటీ ఆల్మోస్ట్ ఆల్ జీహెచ్ఎంసీ ఏరియాకి ఈక్వల్గా ఉన్నప్పుడు హెచ్ఎండిఏతో మనకి పని ఏముంది? మన రెవెన్యూ తీసుకెళ్లి జీహెచ్ఎం ఎందుకు ఇవ్వాలి హెచ్ఎండిఏకి? అదేవిధంగా మరి వాటర్ వర్క్స్ కానీ హైడ్రా కానీ ఇన్ని ఎంటిటీస్ ఉన్నాయి కదా. ఈ ఎంటిటీస్ అన్నింటిని కూడా జీహెచ్ఎంసీలో మర్జ్ చేసి 1 జీహెచ్ఎంసీ పవర్ఫుల్ జీహెచ్ఎంసీ చేస్తారా లేదా? లేకపోతే కార్పొరేషన్లు విభజిస్తే వాటి బౌండరీస్ ఏముంటాయి? ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పెట్టిన తర్వాత ప్రజల ముందు పెట్టిన తర్వాత అప్పుడు ప్రజల నుంచి అభిప్రాయం తీసుకొని ఆ అభ్యంతరాలపై చర్చించిన తర్వాత చేస్తే బాగుండేది. కౌన్సిల్ సమావేశంలో ఎలా ఉండబోతుంది? మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఎంతవరకు ఉందంటారు? మేము అది వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది మేయర్ గారి విజ్ఞతకి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తాం. కానీ ప్రతిపక్షంగా మా డిమాండ్ ఒకటే, ఇప్పుడు ప్రజల నుంచి ఇంకా అభ్యంతరాలు స్వీకరించాల్సిన అవసరం ఉంది, టైం ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా
డేటా పబ్లిష్ చేయాలా, మ్యాప్స్ కానివ్వండి, డివిజన్ వారీగా పాపులేషన్స్ కానివ్వండి, ఓటర్ లిస్ట్ కానివ్వండి, అన్నీ కూడా మెన్షన్ చేసి క్లియర్ గెజెట్లో కరెక్షన్స్ ఏమైనా ఉంటాయి ఆ కరెక్షన్స్ కూడా చేసి అవి పబ్లిష్ చేసిన తర్వాత ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత డ్యూ కన్సెన్సస్ ఏర్పడిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ చేయాలన్నది మన ప్రధానమైన డిమాండ్. ఇది జరగాలంటే టైం తీసుకోవాలి. విభజన అనేది రాజకీయంగా రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చబోతుంది. రాజకీయ లబ్ధి కోసమే కొంతమంది ఈ విమర్శలు చేస్తున్నారు అనేది అధికార పార్టీ నుంచి వస్తున్నటువంటి వాదన. దీనికి మీరేమంటారు? ఇప్పుడు విభజన ఏ విధంగా నేను చేయండి, దాని గురించి భారతీయ జనతా పార్టీ భయపడదు. మీరు సింహం సింగిల్గా వస్తారంటే మీరు సింగిల్ కార్పొరేషన్గా పోయినా 4 కార్పొరేషన్లకు పోయినా దాని విషయం అది కాదు. కానీ మీరు విభజన చేసేదే బెటర్ సర్వీసెస్ని బెటర్ చేయడం కోసం, పౌర సేవల్ని మరింత మెరుగ్గా అందించడం కోసం అని చెప్తున్నప్పుడు దానికి మీరు తీసుకున్న ప్రణాళికలు ఏంది అని అడుగుతున్నా. ఒక డివిజన్లో 20,000 ఉండి, ఒక డివిజన్లో 50,000 ఉండి, అట్లా వాటర్ వర్క్స్కి ఆన్సరబిలిటీ లేకుండా, హైడ్రాక్ ఆన్సరబిలిటీ లేకుండా, హెచ్ఎండిఏ కేవలం రెవెన్యూ దనుకుపోతూ నగరంలో ఉన్నటువంటి చెరువులు హెచ్ఎండిఏ చూడాలా, మనం చూడాలా అన్నటువంటి పరిస్థితి. రోడ్లపైన డ్రైనేజీలు పొంగుతున్నాయి. పాటోల్కి సంబంధించి సిఆర్పి సంబంధించి ఎన్నో జరుగుతున్నప్పటికీ కూడా ఏది కూడా మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకోకుండా దానికి రాజకీయంగా చేస్తున్నామంటే, రాజకీయంగా చేసింది మీరు. ఓల్డ్ సిటీలో చిన్న సభ్యులు చేస్తున్నారు, మిగతా పెద్ద చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ విధంగా చెప్తే అది రాంగ్. అది పూర్తిగా మీరు ప్రజలకి డేటా పెట్టండి, దానిపై నిర్ణయం తీసుకోండి. సో ఇది బీజేపీ కార్పొరేట్ల వాదన అయితే, బీఆర్ఎస్ కార్పొరేట్లు కూడా సో దీనికి సంబంధించి కోర్టుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పేసి నిన్న ఎక్స్ అఫీషియో సభ్యుడైన తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కార్పొరేట్లతో వచ్చి కమిషనర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. డివిజన్ల పునర్విభజన అనేది శాస్త్రీయంగా జరగలేదు. సో ఒక రాజకీయ లబ్ధి కోసమే అధికార పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి బీఆర్ఎస్ కార్పొరేట్లు ఆరోపిస్తుండగా, కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా శాస్త్రీయంగా జరగాలి, తమ అభిప్రాయాలను కూడా తీసుకొని డివిజన్లకు సంబంధించి అందులో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి పౌర సేవలు మరింత మెరుగ్గా అందేలా ఈ జిహెచ్ఎంసీ పునర్విభజన ఉండాలి అనే ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. సో ఇప్పటికే రోజువారీగా వస్తున్నటువంటి అభ్యంతరాలు 4,000కు పైగా దాటాయి. రేపటి వరకు గడువు ఉండడంతో ఈరోజు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో దీని మీద ఒక ఏకాభిప్రాయం వస్తుందా, డివిజన్ల పునర్విభజనకు సంబంధించి కౌన్సిల్ సమావేశంలో ఒక సామరస్యమైనటువంటి చర్చ జరుగుతుందా అనేది ఒక ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే డివిజన్ల పునర్విభజన సంబంధించి ఆయా పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా, మరి దీనికి సంబంధించి ఒక కౌన్సిల్ సమావేశంలో ఒక ఆమోదం లభిస్తుందా లేదా అనేది చూడాలి. మరి ప్రభుత్వం కూడా సాధ్యమైనంత త్వరగా దీనికి తుది నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా జిహెచ్ఎంసీకి నిర్దేశించినటువంటి క్రమంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి మేయర్ తన కౌన్సిల్ సభ్యులను ఏ విధంగా మెప్పించబోతున్నారు అనేది కొద్దిసేపట్లో జరిగేటువంటి చర్చలో తేలబోతుంది. ఓటు స్టూడియో.